శ్రీ చలం విరచితమైన పురూరవ నాటకం. వచ్చాను, చివరికి వచ్చాను. ఎన్ని యుగాలకు కనపడ్డావు నాకు. ఎవరు? ప్రియా. ఎవరు నువ్వు? నేనెవరు నాకు తెలీదు. ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడి నుంచి. ప్రియా, నిరంతరం నా కోసమైన నీ ఆహ్వానం, నీ అన్వేషణ నేను వినలేదనుకుంటున్నావా? రావాలనే యత్నం, కానీ చేత కాలేదు. నువ్వు ఈ మహావిశ్వంలో ఏ నక్షత్రాల మధ్య ఏ లోకాలలో ఉంటావో కనుక్కోలేకపోయినాను. నేనేం తెలుసు నీకు? నువ్వెవరో నాకు తెలియకపోతే నువ్వెవరో నీకు తెలీదు. నన్ను ఇది వరకు చూసావా? చూడకే. ఎక్కడ? జ్ఞాపకం లేదు, కానీ ఎప్పుడో చూశాను. అయినా తెలియడానికి చూడడం ఎందుకు? చూస్తే ఏం తెలుస్తుంది? ఎన్ని జన్మల నుంచి కలల్లోంచి వెతుకుతున్నావు నా కోసం నువ్వు. నేను తెలీదా నీకు? తెలీదు. పాపం. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? ఎలా రాగలిగావు ఇక్కడికి? ఏమో, అవన్నీ ఎందుకు. వచ్చాను. ఎందుకు వచ్చావు? నీకోసం. నేనింకా తెలియలేదా నీకు? లేదు. తెలుస్తుందిలే. ప్రియా, నీతో ఉండటానికే వచ్చాను. రా. కదలవి. ఎందుకు అలా దిగులుగా ఉంటావు? చూడు, మన చుట్టూ ఎంత అందం, ఎంత సంతోషము. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నీకోసమే యుగాల నుంచి చేతులు రాస్తున్నాను. బలీయమైన అజేయమైన ప్రేమ బంధం వల్ల కాకపోతే ఎందుకు నిన్ను వరిస్తాను? ఇంకా మాట్లాడకు, వెళ్ళు. వెళ్ళనా? నిజమా? పాపం, నేను కనపడగా ఎంత ఏడుస్తావో. ఎన్ని జన్మల నుంచి నా కోసం తప్పిస్తున్నావో నీకు తెలుసా? నేను లేనిది నువ్వేమిటి? ఈ మాటలు పన్నాగం ఎవరు నేర్పారు నీకు? వెళ్ళు, నా కోపం తెప్పించకు. ఏం లోకమో ఇది. నా మనసులో ఇంత స్పష్టమైన ఈ అనురాగానికి, ఈ ప్రపంచ రీతులకి ఇంత వైషమ్యమేమిటి? ఇంత అంధకారం, క్రూరత్వం నిన్నెలా ఆవరించాయి? నిన్ను చూస్తే చాలా జాలి వేస్తోంది. అబ్బా, వెళ్ళిపోయింది. ఇంకా కనబడవా? నీ పేరన్నా తెలియదు గట్టిగా పిలుద్దామంటే. ఎవరు? నువ్వేనా? నువ్వు నన్ను అందుకోగలవని ఆ నీళ్ళని దాటావా? నా అనుజ్ఞ లేంది ఇంకా నీకు కనపడను. నీ అనుజ్ఞ? నేనెవరో తెలుసా నీకు? నీకు తెలుసా? ఏమిటి? నువ్వెవరు? నేను ఈ సర్వభూమలయ ఛత్రాధిపతి. నీ అనుజ్ఞ నాకు? అబ్బో, నా అనుజ్ఞ లేనిది నువ్వు ఈ వనంలోకి రాకూడదు. ఈ లోకంలో కాలు మోపే అధికారం నా నుంచి పొందాలి ప్రతివారు. వెళ్ళకు, రా. నీకోసం ఉదయాన్నించి ప్రతి గుహ, పొద, లోయ వెతికాను. ఏం గొప్ప వెతకటం. ఎవరు వెతకరు నా కోసం? కానీ
నేను పురూరవ చక్రవర్తిని. అయితేనే నా మీద నిలవలేని ప్రేమన్నావు కదా. అవును, నీ మీద, పురూరవ చక్రవర్తి మీద కాదు. ఎందుకు నా మీద అంత ప్రేమ నీకు? అంతేలే తెలుసు నీకు. ఉత్త సాధారణపు బుద్ధిహీనుడైన మనిషివి నువ్వు. నాకా బుద్ధిహీనత? నాకు నా జ్ఞానం, పాండిత్యం, సర్వశాస్త్రాలకే ధర్మాలకే నిర్ణయ విధాతం నేను. అదంతా ఏమో, ప్రేమించగల యోగ్యతే నీకుంటే ఇవేమీ గొప్పగా మాట్లాడవు. నా ప్రేమని గుర్తెరగలేని నీ అహంభావం, నన్ను సంశయించిన నీ జ్ఞానం. ఏమిటా పొగరు? వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెడితే వెతుకుతావు 1000 ఏళ్ళు. అవును, చూడు, నాకు నీ మీద ఇష్టమని ఒప్పుకున్నాను కదా. నాకేదో చాలా ఉపకారం చేస్తున్నట్టు, జాలిపడ్డట్టు అనుకుంటున్నావే. కాక ఇంకేమిటి? నా మీద నీకు అంత ప్రేమ కావడం వల్ల. నీకు నా మీద? చెప్పాను కదూ ఇష్టమని. అంతేలేదు పాపం. రామరి, నేను అవసరమైతే నువ్వురా, నన్నందుకు. నా చేత కాదు, నువ్వు తేలిపోతున్నావు. దేవతలు ఎట్లా కటాక్షిస్తారు? ఆరాధిస్తే. ఆరాధించు. ఆరాధించు? ఆరాధించడం ఏమిటి? ఎవరిని? నన్ను, సౌందర్య దేవతని, ప్రేమదేవిని. నన్ను. ఏమిటి? నేను ఒక స్త్రీ ముందు? స్త్రీ ముందు మోకరించటం నేర్చుకొని నువ్వేం తెలుసుకున్నావు, ఏం జీవించావు? ఇంత అల్పుడివని తెలీదు నాకు. ఎప్పటి కళ్ళు తెరిచావు? ఎంత నిద్ర! నువ్వు? నిన్నే చూస్తున్నాను. నిద్రపోలేదా? ఎందుకు నిద్ర? నువ్వు నాతో ఉండగా నాకు నిద్ర. ఎన్నాళ్ళుంటావు నాతో? ఎన్నాళ్ళు, ఎప్పుడు, ఏం జరుగుతుంది, ఇట్లా ఆలోచిస్తారు గౌలు మీరు. ఎన్నాళ్ళేముంది, ఎన్నాళ్ళు నీకు నేను కావలిస్తే అన్నాళ్ళు. వత్సరాలు, యుగాలు, కల్పాలు. నాకు నువ్వు అక్కర్లేదనేది ఉంటుందా? చాలా సులభంగా ఉంటుందనుకుంటాను. ఎలా ఉంటుంది? ఎందుకు ఉంటుందనుకుంటావు? నీ స్వభావం చూస్తే. నీకెలా తెలుస్తుంది నాకు నీ అవసరం పోయినాడు? నన్ను నువ్వు నిన్న పొమ్మన్నప్పుడు, ఇంకా అంతకు పూర్వం నాకైన నీ అవసరం నాకెలా తెలిసింది? అలానే. మరి ఎందుకెళ్ళావు? నీ అవసరాన్ని నువ్వు గుర్తించేట్టు చేసేందుకు. నేను చెప్పలేదా నువ్వెవరో నీకు తెలిపేందుకు వచ్చానని? నన్ను నాకు తెలిపేందుక? అంటే ఇంకా తెలియలేదా? నిన్నటి వరకు నువ్వు నిన్నెరుగుదువా? ఏం చేశావు ఇన్నేళ్లు? యుద్ధాలు చేశాను, రాజ్య పరిపాలన చేశాను. ప్రేమించావా? అంటే నీకింకా ప్రేమకు అర్థం తెలియదన్నమాట. ప్రేమించిన వాడివి నా ప్రేమను గుర్తించలేకపోయినావా? ప్రేమ వల్ల నీకేమొచ్చింది? సుఖం. ఇంతేనా? నరకం వచ్చిందా? విజ్ఞానం కలిగిందా? లేదు. ప్రేమంటే నీకేం తెలుసు? నీ దృష్టి ఇంకా ఇంత విశాలం కాకుండా ఉంటుందా నిజంగా ప్రేమిస్తే? నాకు ప్రేమని బోధిస్తావా? అవును, నాకు నువ్వు చాలా స్పష్టం, నీకు నేను చాలా అస్పష్టం. నీవేవేవో చేశాను, జ్ఞానం ఆర్జించాను, సుఖం అనుభవించాను అంటున్నావా? నీలో ఉన్న అగాధమైన ఆంతర్యాలు నీకు నేను అర్థం చేయగలిగినాడు ఇంతవరకు జీవించనే లేదనేది నీకు తెలుస్తుంది. సరే కాని జీవితం ఇంతేనా అనే ప్రశ్న రాలేదా నీకు చాలాసార్లు? సౌఖ్యం, ఆనందం, ప్రేమ అనే పదాలకి ఎంత అల్పమైన అర్థం ఇస్తున్నావో నీకు తెలుసునా? కానీ ఒక మాట జ్ఞాపకం ఉంచుకో, నా అవసరం నీకు తగ్గిన రోజున ఒక్క క్షణం నేను నిలవను. అంటే నాకన్నా ఈ ప్రపంచంలో
ఎవరు, ఏ ధర్మము, ఏ ఆసక్తి అధికం కాకూడదు నీ మనసులో. ఎలా అవుతుంది? సరేనా? సరే. రా, నా దగ్గరగా రా. రా. ఆ వాయిద్యాలు వింటున్నావా? ప్రపంచంలోని మహాప్రవీణుల్ని పిలిపించి ఆ వాద్య సమ్మేళనం ఏర్పాటు చేశాను. బాగుందా? నా చెవుల కఠోరం, ఆపించు. చాలా నొచ్చుకుంటారు. నొచ్చుకొని నువ్వు నొచ్చుకోవడం లేదా? ఆపించు. అవి రాజలాంఛనాలు. అబ్బా, భరించలేను, ఆపించు. ఎంత మోటుతనం మీ చెవులకి. వెళ్ళి ఆపించు. వెళ్ళు. వెళతాను. వెళతావా? నీ వెళ్ళనా? నువ్వా? నేనే పెడుతున్నా. ఎంత లావణ్యం. ఆగకు. ఏది మళ్ళీ నృత్యం చెయ్యి. నువ్వు తాళం వే. నేనా? స్త్రీ నాట్యానికి నేను? నీ అనుజ్ఞను అనుసరించి నేను నాట్యం చేయాలి, నువ్వు మాత్రం? ఆజ్ఞ కాదు, ప్రార్థన. నేను ప్రార్థిస్తున్నాను నిన్ను. కానీ ఎలానూ వీల్లేదు. ఎలా? ఆ గంట మీద తాళం వే. వెయ్యి. ఏమిటది? ఇవాళ శుక్రవారం కాబోలు దేవతా ప్రసాదం తెచ్చారు. తెచ్చి నాకు ఇస్తారు. ఎవరు? పూజారులు. ఇస్తే నేను స్వీకరించాలి. ఎందుకు? ఎందుకేమిటి? శ్రీ మహావిష్ణు ఆరాధన ప్రసాదం. అయితే దేవతా ప్రీత్యర్థం. ఎందుకు దేవతల ప్రీతి నీకు? ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహం నా రాజ్యక్షేమం కోసం, నా ఐశ్వర్యక్షేమం కోసం. అవన్నీ పోతేనే? పోయి 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 పోతేనేం మునిగిపోయింది? ఎన్నడూ ఆలోచించరనుకుంటాను విజ్ఞానవంతులు కూడా. పోతేనే నేను లేను. నా రాజ్యమే పోతే ఇక నా మీద ప్రేమ ఉంటుందా నీకు? అందుకని చెప్పాను, ప్రేమంటే నీకు ఓనమాలు రావని. నిజమా? నువ్వెవరో నాకేం తెలుసు? నాకేం కావాలి? రాజ్యం పోతే, ఐశ్వర్యం పోతే అలా పోదాం. ఈ ఆకలి వల్ల గావులు ఇన్ని భయాలు, దేవతల ముందిన్ని దేవిరింపులు. అంతేకాదు, రోగం, మృత్యువు. ఏ దేవతలన్నా మృత్యు నుంచి తప్పించగలిగారా? లేదు. రాని రోగం, రోగగ్రస్తుడు అయితేనేం కాక, నాకన్నా నీ రోగం నీకు ముఖ్యం కానన్నాళ్ళు. ఈ మాటలన్నీ నిజమా? నన్నెరగని అన్యురాలివి. నిజమా ఈ మాటలన్నీ? అబద్ధాలకు అలవాటు పడ్డ మనుషులకి నిజం అర్థం కాదు. నన్ను నీకిచ్చిందెవరు? దేవతలా? ఎందుకిచ్చారు నీకు? నా పూర్వజన్మ సుకృత కార్యాల వల్ల. మరి ఇంక ఒకరిచ్చేదేముంది? అవును, నీ సుకృతం నీకిచ్చింది నన్ను. చూడు, సుకృతం అంటే కార్యాలు కాదు, ఎంతకీ ధర్మకార్యాలు, భుజదర్పం, వీటి సంగతే కాని నా వంటి లావణ్యం నీకు వచ్చి తీరవలసిన నీలోని శృంగారం ఉన్నచ్చని నీకు కనపడదే? నా అధికారం వల్ల నీ లావణ్యాన్ని బంధించుకోలేనా? అప్పుడు నువ్వేమవుతావు నాకు కాక? కానీ నన్ను బంధించి నువ్వేమవుతావు అంటే? అంతేలే. రా, పోదాం, ఆడుకుందాం రా. ఇంకా చెప్పు మీ లోకం సంగతులు.
నువ్వు నవ్వుతున్నావు మా జీవిత పద్ధతులు చూసి. నవ్వకేం చేయను, పాపం అంత ఇరుకులో ఎందుకు బతుకుతున్నారా అని ఆశ్చర్యం. నీ లోకం సంగతులు వింటే ఈ హద్దులు అభ్యంతరాలు లేకపోతే ఆ స్వేచ్ఛా విశాలత్వంలో ఏం ఆనందం ఉంటుందో అని నా సందేహం. కానీ నీ మాటలు వర్ణనలు విని అందుకోవాలని చూస్తాను. పోనీ అక్కడ ఆనందం చాలా ఉన్నతం విశాలం అని నమ్మకం కలుగుతోందా? నిన్ను చూస్తే. నన్ను చూస్తేనా? నువ్వు నాలో చూసి అందరినా అందం అనుకుంటున్నావా? నీ చేతుల్లోకి రావడం కోసం, నీ కళ్ళు నన్ను చూడగలగడం కోసం నాకు తొడిగిన రూపంగా తోస్తుంది ఇది నాకు. అవును, నాకు స్పష్టంగా తెలుసు నువ్వు చూసే ఈ ఆకారం నుంచి నేను వేరని. నా అసలు నిజమైన తేజస్సు నువ్వు చూడగలిగితేనా? నాకింక వద్దు, ఇది చాలు నాకు. నువ్వు నడుస్తుంటే ప్రతి అడుక్కి ఆగి ఆ నిమిషపు అందం చూస్తూ నిలవాలనిపిస్తుంది. మనుషుల శరీరానికి నీ శరీరానికి నేను అందుకోలేని భేదం ఉంది. అవును, మా శరీరాలు స్థూలం. నీ శరీరం ఎప్పుడు కదిలే నీటి మీద వెలుగు ఛాయల మళ్ళీ మారుతున్నట్లు కనిపిస్తుంది. ఇందాక నాట్యం చేస్తున్నావా? అప్పుడు ఆ వెలుతురే కదులుతోందో నీ సుందర శరీరమే కదులుతోందో నిర్ణయించుకోలేకపోయాయి నా కళ్ళు. నీ కదలికతో నువ్వు సూర్యకిరణాలని హారాల కింద, బాహుభూషణాల కింద మార్చి అలంకరించుకుంటున్నావు. నీ పాదాలు చేసే ధ్వనుల నుంచి కాలం కొత్త కథల్ని నేర్చుకుంటోంది. నువ్వు కదిలితే చాలు ఆకాశంలోంచి దివ్య వీణారవాలు, మృదంగ వాయిద్యాలు ఉంటున్నట్లుగా ఉంది. ఉండు, ఇక భరించలేను. నిన్నెత్తుకుని కొండ శిఖరం పైకి పెడతాను. ఉండమంటుంటే ఈ నిమిషం ఇంత చదువు నా చేతిలో బొమ్మలు. మాట్లాడావా రాజరాజేశ్వరి? నీ చూపులో ఉనికిలో ఇంత స్థిరత్వం ఉంది కనుకనే. ఆగు, ఉండు, దించు నన్ను ముందు, చెప్తాను విను. ఉంది కనుకని నీకు త్వరలో విసుగు కలుగుతుంది నా సౌందర్యం అంటున్నాను. నీకు అర్థం కాదులే. వదిలేపోని రా, ఇలా కూర్చో. ఏమిటా యోచన? యోచనంత నిష్ఫలం ఏదీ లేదు. స్పష్టంగా చెప్పరాదు? ఎప్పటికీ నువ్వు గ్రహించలేనిది ఏమిటంటే ఇంకొకరు చెప్పటం వల్ల ఎన్నడూ అర్థం కాదని. క్రమంగా కాలంలో స్వంత అనుభవం బోధించవలసిందే. మాటలతో నేర్చుకునే విషయాలు చాలా అల్పమైనవన్నమాట. ఎదుగు విశాలంగా తెలుస్తాయి. తెలియడం అంటే అర్థం ఏమిటనుకున్నావు? అనుభవించే అర్హత కలగడం అన్నమాట. అనుభవంతో తప్ప వికాసం లేదనే సూత్రమే లేకపోతే ఈ ప్రపంచమే అనవసరం. ఆ అనుభవాన్వేషణే మీ లోకంలో భేదానికి అసలు కారణం. ఆ గోల పోనీ గాని రా రా, మరి నేనే నీ లోకం, నేనే నీ అన్వేషణ, నేనే నీ అనుభవం. నా నుంచే నీకు సమస్త సృష్టి రహస్యాలు బోధపడతాయి. రా, నా చేతుల్లోకి రా. నాకు నువ్వెవరో నీకెలా చెప్పను. అన్నీ అనుభవించి ఇంతే ఇంకేం లేదని గోడ పెట్టుకుని అలసటతో కళ్ళు మూసుకున్న నన్ను లేపి ఆకాశ పథానికెత్తి కొత్త విశాలత్వాలకి కాంతినిచ్చావు. అనాదిగా నేను కంటున్న వెర్రి కలలకి అర్థమిచ్చి ఈ జీవితంలోనే నాకు దివ్యద్వారాలు తెరిచి కొత్త ఆశతో, ఉత్సాహంతో, అందంతో నాకు పునర్జన్మనిచ్చావు. జీవితానుభవం అనంతం, నిరంతర సుందర ప్రయాణం.
ఎప్పుడూ చివరనే తెలియని ఆనందానుభవం అని కళ్ళు విప్పావు. నా కోసం నీ ఉన్నత ధామాలు విడిచి వచ్చి నీతో స్వర్గరహస్యాన్ని కిందికి తెచ్చి భూమికి ఆకాశానికి నేనెక్కడానికై నీ లావణ్య ఇంద్రధనుస్సును కట్టావు. నువ్వు కాక నాకీశ్వరుడెవరు? ఏం కలలు కంటున్నావు? ఎవరు నువ్వు? నీ పేరేమిటి? ఏమని పిలవను నిన్ను? అడగకు, ప్రశ్నించకు, తీసుకో, ఆనందించు. నేనున్నాను, అది చాలు నీకు. నిద్రపో. ఏమిటి? ఉన్నావా? నిజంగా ఉన్నావా? నేనెక్కడికి వెళ్ళను నిన్ను వదిలి. నిజమా? పోనీ ఎవరూ నిన్ను తీసుకుపోలేరా నా నుంచి? ఏ రాక్షసులు, ఏ దేవతలు? ఎవరి శక్తిలోనూ లేదు. ఏమి 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 మహాయోధుడు సర్వభూవలయ మకుటాధిపతి పురూరవ చక్రవర్తి నన్ను రక్షిస్తూ ఉండగా ఎవరు తీసుకువెళ్ళగలరు నన్ను? ఎందుకా భయం? నిద్రపో. నువ్వు నిద్రపోవా? ఎలా మేలుకుంటావు? ప్రేమ హృదయంలో పొంగి పొంగి పొల్లి నింపిస్తూ ఉంటే నిద్రెందుకు? ఏమీ చెయ్యడం ఎందుకు? ఆలోచించటం ఎందుకు? ఎందుకనే ప్రశ్నే లేదు. ఇంకా ఏ ఆలోచనకి, తలపుకి తావులేదు, వ్యవధి లేదు. నిద్రపో, నిద్రపో. అబ్బా, వాడి శిరచ్ఛేదం చేయించు. చూడాలి వాళ్ళని. ఎందుకు? ఏదో గొప్ప అవసరం కలిగి ఉంటుంది. ఎవరికి? నా నుంచి వాళ్ళకి. లేక ఏదైనా అపాయమై ఉండొచ్చు. ఎవరికి? వాళ్లకు, నాకు. నీకేం అపాయం ఉంది ఇక్కడ? రావచ్చు. లోకంలో అపాయము అవసరము ఎప్పుడూ ఉన్నాయి. వాటిని నిర్లక్ష్యం చేయటమే వాటి నివారణోపాయం. అలా తీసేస్తే పోయేవి కావు. అల్పజ్ఞత్వం. ఏమిటి, నీకు కనబడవా? అవును, ఈ లోకం సంగతి నీకేం తెలుస్తుంది? కనపడక కాదు, తెలియక కాదు. అయితే అంతే, నీకు అర్థం కాదు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నేనేమి అనను. నీ స్వేచ్ఛకి నేను ఆటంకం కాను. మొత్తానికి నీకు ఇష్టం లేదు. పోనీ అదేమిటో నేను తెలుసుకుని వస్తే ఏం పోతుంది? శాంతి పోతుంది. పోనీ కొద్ది కాలం. గడిచిన నిమిషం తిరిగి రాదు. మరి నా ధర్మం? ఎవరి ఎడల? వాళ్ళ ఎడల. నీ ఎడల? నా ఎడల. ఇంకా అర్థం కాదు నీకు. ఆ ధర్మాలు నీకు యుద్ధాలు, రాచరికాలు ముఖ్యమైన దినాల్లో కట్టుకున్న బంధాలు. ఈనాడు నువ్వు దీక్షాపరుడివి. నీ ధర్మం వేరు. దీక్షాపరుణ్ణా? అంతేలే, నీ మనసు నుంచి అభిప్రాయం పోలేదని తెలుసు నాకు. శృంగారం, ప్రేమ చాలా తీవ్రమై కాలాన్నే కప్పినప్పుడు అవి ఉత్త స్త్రీలోలత్వం మీ మనస్సుల్లో. దేవతవా? నువ్వెవరు? చెప్పి తీరాలి నాకు. పూర్తిగా జ్ఞాపకం లేదు. ఎందుకు అడుగుతున్నానంటే ఏదో గొప్ప విజ్ఞానంతో, అనుభవాధికారంతో మాట్లాడతావు. జ్ఞాపకం లేదు. నువ్వు అనే భావం ఒక్కటే నాలో యుగ యుగాల నుంచి నన్ను గాఢంగా ఆవరించిందని మాత్రం తెలుసు. నేనా?
నేను యుగ యుగాల నుంచి ఉన్నానా? లేవా? పురూరవుడివిగా లేవు. కాని నువ్వు ఏ రూపంలో ఏ పేరుతోనైతేనే ఉన్నావు. నీకోసమే వెతికాను ఎన్ని లోకాలో. కనపడ్డావు నువ్వు అకస్మాత్తుగా, నా ప్రయత్నం ఏమీ లేకుండానే. నేనంతా నీలో లీనమై నా ధర్మంలో అప్రమత్తురాలనైపోయాను. ఇంద్రసభలో నీ ప్రశంస రాగా అది విని నాలో నాకే తెలియని పూర్వస్మృతులేవో కలవరపెట్టగా నృత్యంలో పొరపడ్డాను. తత్ఫలితంగా నన్ను నీతో ఉండమని చెప్పించారు. మనుష్యలోకానికా అని మూలిగాను. నాకు తెలుసు ఎంత సంకుచితమో ఈ లోకం. కాని నీకోసం వచ్చాను ఈ శరీరాన్ని ధరించి. శాపం వల్ల వచ్చావా? ఎలా వస్తేనే వచ్చాను కదూ. కాని బలవంతం వల్ల. నా మీద ప్రేమ వల్ల అన్నావు కదా. మనుషుల మనసులు ఇలాగే పనిచేస్తాయి. ముక్కలు ముక్కలుగా కాక సత్యం అర్థం కాదు మీకు. చూడు, నాది మానవ ప్రేమ కాదు. నా ప్రేమ అనివార్యం. తప్పదు నిన్ను కలుసుకోవడం. అంటే కలుసుకుంది నా జీవితానికి అర్థం లేదు. గొప్ప శక్తి ఏదో ఊపుతుంది నన్ను నీ దగ్గరికి. అది శాపం వల్ల కానీ వరం వల్ల కానీ. ప్రేమలో కలయికనే నిశ్చల వాస్తవం అనేక మార్గాల ప్రయోజనాల వల్ల సఫలమవుతుంది. నీ మూర్ఖం, అజ్ఞానం, అల్పత్వం, నీ ఘనత, గర్వం ఇవేమీ అభ్యంతరపరచలేవు నా ప్రేమని. చూడు, నువ్వేదో నన్ను గొప్పగా అంగీకరించానని గర్వపడుతున్నావు. ఇంత అందం నీకు దక్కిందని పొంగిపోతున్నావు. నన్ను సంశయిస్తున్నావు. ఏమవుతావో నా ప్రేమ వల్లనని భయపడుతున్నావు. కానీ నన్ను నువ్వు వదలగలగడం అసంభవం. నీ జీవితపు విలువలన్నిటినీ మించిన అసలు నీ ఆత్మకి పట్టిన గొప్ప సత్యం నా మీది నీ ప్రేమ. ఈ పై పొరలన్నీ కప్పుకొని వాస్తవాన్ని చూడలేక చీకట్లో వలె ఊరికే తడుముకుంటావు పాపం. నీ రూపం, జ్ఞానం, తేజస్సు మానవాతీతం. అనుభవించి ఆశ్చర్యపడి చూసి కూడా నువ్వు నా చేతుల్లోకొచ్చి నా పైన కాంక్ష చూపే సామాన్య స్త్రీవని మమతలో పడతాను. నీవే ఆ మాయతెర కప్పుతావా నా మీద? దగ్గరకురా. నేను కాదు, నీ మానుషత్వమే నిన్ను ఆవరించి మనిపిస్తుంది. అద్భుతము అతీతము అయిన విషయాల్ని చూస్తూ కూడా సాధారణత్వం కింద సమర్థించుకునే అల్పస్థితి ఈ లోక దురదృష్టం. అలాగే కాకపోతే సూర్యోదయం అనే పరమాద్భుతాన్ని ప్రతినిత్యము చూస్తూ నిర్జీవంగా బ్రతుకుతూ ఉండగలరా? ఇంకో లోకంలోనే అయితేనా ఆ మహాకాంతి విజృంభణ సౌందర్యంలో అలా నిలిచి తన్మయులై గొప్ప జీవశక్తితో ఉత్సాహంలో ఆరాధనలో సుషుప్తులైపోరా? తలుచుకో, ఈ తమస్సునంతా భేదించుకుంటూ ఒక గొప్ప జ్యోతి. వెళ్ళు, ఏమిటో సంగతి కనుక్కో. నువ్వు నా సంగతి నాకు వదులు. సరే ఉండు. రాత్రి ఏమిటి అలా భయపడ్డావు? ఏమిటా కళ? కళ సరిగా మన కాసారము పడవలో మనం. నేను మేలుకుని ఉన్నానట. ఇద్దరం పెనవేసుకుని ఉన్నాం. ఆకాశం తెరుచుకుంది. పెద్ద కాంతి లోకం మీద మన్ని కనబరుస్తూ గంభీరమైన పిలుపు. నేను పిలిచాను ఏదో నాకు తెలిసిన పేరుతోని. నువ్వు అదిరిపడి నన్ను తోసేశావు. నా వంక చూపైనా లేకుండా ఆ పడవలోంచి పైకి లేచి దూరంగా ఆకాశంలో మాయమైనావు. నీకోసం చేతులు చాచి ఊగి పడవలోంచి నీళ్లలో పడ్డాను నేను. నిజమవుతుందంటావా? నాకు తెలియదమ్మా. కానీ ఒకటి నమ్ము, ఆ పిలిపే వచ్చిందనుకో, అది మృత్యువంత అనివార్యము అనుల్లంఘనీయమైన పిలుపు అయితేనే కానీ నేను వెళ్ళను. నువ్వు నన్ను పొమ్మన్నా వదిలించుకోవాలని చూసినా కూడా
నా ప్రేమ నిన్ను వదల్లేదు. అంత నిస్సహాయం నేను. ఆ మాట అనగానే అందుకా నా దగ్గర ఉండడం అంటావు. నీ అల్ప మనుష్య సంకుచితత్వంతో ఏమీ లోతులేని ప్రేమలకు అలవాటు పడి నువ్వు. నా సంబంధం అనివార్యం ఎందువల్ల? నా ప్రేమ అనివార్యం కనుకని. కానీ నా నుంచి నీకేం ఆత్మవికాసం? చూడు, తీసుకోవటం కన్నా ఇచ్చుకోవడంలో ఉండే అప్రమేయ ఆనందాన్ని ఎరక్క మాట్లాడే మాటలివి. నీ నుంచి వెళ్ళిపోవలసి వస్తే నువ్వు పడగల బాధ కన్నా నా వ్యత ఎన్ని కోట్ల రెట్లధికము. నిన్ను 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 విడవగలనా? ఒకవేళ విడవలసిన ఆజ్ఞే కలిగినా నేను అనేది ఉన్నంత కాలం నీకే అన్వేషించనా, నిరీక్షించనా, విధిని అదరకొట్టి నిన్ను తెచ్చుకోనా? నువ్వు లేనిది నేనేమిటి? నమ్ము నా మాట. ఇంకా వెళ్ళు. నువ్వు రా నాతో. నీ రాజధానిక వివేకం కాదు. చూడు, నీ నుంచి వియోగాన్ని సహించలేను. వస్తాను, కానీ మరి నీకు వస్త్రాలు ఎందుకు? అవసరం లేదు. కానీ ఇలా నువ్వు రాజధానిలోకి అవసరమైనప్పుడు నా తేజస్సుతోనే నా నగ్నత్వాన్ని కప్పుకోగలను. నా విషయంలో ఏమీ ఆలోచించకు. నీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది కదూ? ఎంత సంతోషమని. అడవిలో ఎక్కడి నుంచి ఎంత వింతగా వచ్చావో అలాగే మాయమవుతావని భయపడేవాణ్ణి. కానీ ఇక్కడ నా రాజధానిలో, నా హర్మ్యాల్లో నా సొంతంలాగా ధైర్యం అనిపిస్తోంది. పిచ్చి రాజా, ఏమి? ఆ నిబ్బరం ప్రేమకెంత గొప్ప శక్తి పూర్వానుభవం నుంచైనా నీకు తెలియదా? కానీ నీ మీద కాదు. ఈ వస్త్రధారణ కూడా నీకు ఇష్టమే కదూ? చాలా. రా, నన్నందుకో. కాలం వృధా చేయకు. రా, నన్ను తీసుకో. నాతో నీ ఆత్మని నెంచుకో. ముందుగా నా సందేహాలు తీర్చు. ఎప్పుడూ ఈ దేహ సౌఖ్యమేనా? ఏమన్నావు? ఎప్పుడూ ఎరుగుతున్న ఈ శృంగారం ప్రపంచమంతా వెతికి ఎక్కడెక్కడి అపురూప లావణ్య విగ్రహాలని చెరబట్టి తెచ్చుకున్నాను. నా తనివి తీరా అనుభవించాను. తనివి తీరానా? అంతేనా? నువ్వు ఏమొచ్చింది నీకు ఆ శృంగారంలోంచి? నీకేం భేదం తెలియడం లేదా? అవును, నిజమే. నీవు అపూర్వ జ్ఞానవంతురాలివి, అధికురాలివి. నాకు విజ్ఞానం ఇయ్యి. విజ్ఞానం విశాలం ఎక్కడి నుంచి వస్తాయి? శృంగారంలోంచి, ప్రేమలోంచి కాక. రాజధానికి వచ్చాక చాలా గర్వము నిబ్బరము వచ్చాయి నీకు. అనేక వేల స్త్రీలతో రమించటం నీ మనసుకి గొప్ప శృంగారం. నీకు నీవేమిచ్చుకోగలిగావు? నువ్వేమైనావు? ఏం మారావు? స్త్రీని నీ క్రీడా సాధనంగా ఉపయోగించుకున్న నువ్వు. ఎంత తృణీకారం! దేహ సౌఖ్యం. దేహ సౌఖ్యం అంటే అర్థం తెలియని మనుషులకి. రావోయ్, నేను లేని నాడు ఏడుస్తావు. రా. నువ్వు లేని నాడు. విడవకు నన్ను, విడవకు. ఎందుకు వచ్చావు మరి? నన్ను విడిచేదానివి. లే, పాదాల మించిలే. నేను విడుస్తానా? నువ్వు వదులుతావా? మరి అంతే. అంటే నువ్వు వదులుతావు, నేను విడుస్తాను అని అర్థం. ఇంకడక్కు. రా. రేపు నేను యుద్ధానికి బయలుదేరాలి. ఎందుకా యుద్ధం? ఎందుకేమిటి?
యుద్ధం? మాట్లాడవే. ఏం లేదు. ఎప్పుడూ నువ్వు యోచించలేదనుకుంటాను. యుద్ధానికి వెళ్ళడం తప్పదా? తప్పదు మరి. నువ్వు తిరిగి వచ్చే వరకు ఏం చేయను? ఏం చేయనేమిటి? నిన్ను వెంట తీసుకుని పెడుతున్నానుగా. నిన్నొదిలి ఎలా పెడతాననుకున్నావు? పిచ్చివాడా, నన్ను వెంట పెట్టుకుని యుద్ధం చేయగలవా? కానీ నిన్నొదిలి యుద్ధానికి వెళ్ళగలనా? అవును, వెళ్ళలేవు. మరి మరి కర్తవ్యం చెప్పవా? తెలుస్తూనే ఉంది. ఎలా మానను ఈ యుద్ధం? గౌరవం, పౌరుషం, నా సేనానుల ఎడ నా ప్రతిష్ట, నా శత్రువుల ధిక్కారం. ఏం చేయను? ప్రేమ పరీక్ష. రాజ్యంలో చాలా గొడవలు రేగుతాయి. పాపం. నా యుద్ధ ప్రావీణ్యం నీకు చూపుదామనుకున్నాను. నాకు తెలీదా? ఎలా తెలుస్తుంది? ఉత్త నా మాటలు తప్ప. యుద్ధంలో నాకు కనిపించేది ఏమిటి? నీ నేర్పు, నీ రౌద్రం, నీ శౌర్యం. యుద్ధం చెయ్యనప్పుడు కూడా నీలో ఇవి కనపడకపోతే అవన్నీ నీలో చాలా అల్పం అన్నమాట. కాక నేను చాలా అంధురాలన్నమాట. ఈ హర్మ్యాలు, ఈ వనాలు, వీటిని నిర్మించిన నీ సౌందర్య భావం, ఐశ్వర్య వైభవం నీలో కాక వాటిల్లోనే కనపడితే నిన్నెవరు ప్రేమిస్తారు? తమ భర్తలలో ఆ విశాలత్వం, గర్వం, ఘనత కనపడకనే స్త్రీలు భర్తల్ని కాక వాళ్ళ ఐశ్వర్యాల్ని, కీర్తిని ప్రేమిస్తారు. కార్యశూరత్వం మనిషికి నైతికాభివృద్ధినియ్యాలి. అప్పుడే నీవు జయించిన చక్రవర్తుల కిరీటమణులు నీ కళ్లల్లో మెరుస్తాయి. నీ కార్యాల, జయాల కీర్తి ముందు సంతతి కవులు పాడేందుకు. నిన్నే నా చేతుల్లో అనుభవించే నాకెందుకు? ఎలా లభించింది నాకీ మహావరం? ఇలా భుజాల చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకునేందుకై ఏ రాజ్యాలనైనా వదులుతాను. కానీ రేపు యుద్ధానికి బయలుదేరకపోతే మాత్రం? అవును, చాలా గొడవ. అంటే నాకన్నా నా గొడవే ఎక్కువ ప్రాముఖ్యమైంది నీ మనసులో. మరి ధర్మాన్ని తప్పే నా మీద నీకు మాత్రం ఏం గౌరవం ఉంటుంది? నీ మాటల కన్నా, పనుల కన్నా, ధర్మాల కన్నా, నీ యోచనల కన్నా లోతుగా అసలు నిన్ను చూడగలనని మర్చిపోతావెందుకు నువ్వు? మరి తక్కిన వాళ్ళకి? తక్కిన వాళ్ళు ఎవరున్నారు? నేను, నువ్వు కాక ఉన్నారు. మరి అలా చూస్తే నేనిక్కడికి రావడమే ఎవరికీ ఇష్టం లేదని తెలుసు కదూ నీకు. ఈ మధ్యాహ్నం ఎవరొచ్చారనుకున్నావు నన్ను చూడ్డానికి? మృణాళిని. మృణాళినా? నిన్ను తనకు వదిలేయమని నన్ను అడగడానికి. నిజమా? ఏమన్నావు పాపం? చాలా వెర్రిపిల్ల. నీపైన గొప్ప ప్రేమ ఆమెకి. అవును, ఎలా చెప్పను నీకు? అదొక గొప్ప గాథ. నాకెన్నటికీ అందని రాజపుత్రి నా జీవితం అంతా గొప్పగా ప్రేమిస్తానని వాగ్దానం చేసి నేను బంధించుకున్న హృదయం. ఊరుకో, అంతే జీవితం. ఏమన్నావు ఆమెతో? చాలా జాలితో ఆమెతో ఐక్యమయ్యాను. ఒక్కరోజు కూడా నన్ను చూడకుండా ఉండలేదు మృణాళిని. భరించలేని తలుచుకుంటే ఏమైపోతుందో. చూడు, దేనికి నన్ను అడగకు, భయపడకు, నేను వెళ్తానని. అవునా? ఎంత జాగ్రత్త పడి నువ్వు నేను వెళ్లకుండా ఆపలేవు. జాగ్రత్త వలన తాము భయపడే అపాయంలోకే సరాసరి నడుస్తారు మనుషులు. చూడు, నేను కాదు వెళ్ళేది, నువ్వు కాదు వదిలేది. మళ్ళీ అదే మాట అంటావు. ఎన్నడూ వదలని చెప్పలేవా? అడవిలో ఎంతో నమ్మించలేదు నన్ను, అప్పుడే నా పైన విరక్తి కలిగిందా నీకు? కలగవలసిందే. నీ ఐశ్వర్యం, నీ గొప్ప, నీ యుద్ధాలు, నేనివన్నీ మెచ్చుకోవాలని నీ ఆశ. విరక్తి కలగవలసిందే. కానీ నాది ప్రేమ. ఈ ఘనతలన్నీ నిన్నంటని పైమెరుగులైనట్టే ఈ అల్పత్వాలు నిన్నంటిన వెర్రిలోపాలు.
నువ్వు వేరు, నువ్వు నా అనంత పథ సహచారివి. లోపాలు నీ దేహానివి, మనసువి, లోక వ్యవహారాల సంకర్షణలవి. మరి నన్ను వదలటం ఏమిటి? నేను వదలను, కానీ వదిలించుకుంటావుగా. అవును. నేనా? నిన్న మాట్లాడవి. నాకంతకన్నా తెలీదు. చూడు, ప్రియురాల్ని కాదు నువ్వు విశ్వసించవలసింది, నీ ప్రేమను. ప్రియురాల్ని విశ్వసించి భంగపడి ప్రేమను తిడతారు మానవులు. ప్రియురాలి కన్నా కాదు, ప్రేమ కన్నా ముఖ్యమైంది ఉండటానికి అర్హత లేదు ఏ ధర్మానికి. ఏమిటి వెలుగు? నేను రా. ఎందుకంత పరచాను? గొడవలు భరించలేను. ఏం చేయగలవు అవన్నీ? నిన్ను బాధ్యతలు, విధులు, భయాలు అనే ముళ్ళు మనసు నుంచి తప్పిపోతేనే కాని ఆనందానికి స్థలం ఏర్పడదు. ఎంత దౌర్భాగ్యం రాజునై పుట్టడం. అంతటితో తృప్తి లేక సమస్త భూమండలాన్ని జయించి అధిపతిని కావడం. స్త్రీలు, సంసారము, పుత్రులు, మంత్రులు. ఏ కొండ కోనలోను ఏ వేటగాను అయి ఉండి నిన్ను కలుసుకుని ఉంటే రా, అలాగే అవుదాను రా. నిజంగా వెళ్ళిపోదామా? తప్పకుండా. కానీ ఈ జ్ఞాపకాల్ని వదలాలి నువ్వు. వదలలేకపోతే ఎక్కడికి వెళ్ళి ఎవరుగా మారి ప్రయోజనం లేదు. కానీ ఆ జ్ఞాపకాల్ని వదలగలిగితే ఎక్కడికి కదల్ని అక్కర్లేదు. ఏమంటున్నారు నీ మంత్రులు? ఏమనుకుంటున్నారని నీకు తెలుసు? యుద్ధానికి నేను రాకపోవడం స్త్రీలోత్వం వలనని ఎలా భరించను? ఎందుకు భరించలేను? అది నిజం కనుక. నిజమా? నువ్వు నీ అంతఃకరణంలో నమ్మి నిజం చేసుకున్నావు కనుక. వాళ్ళ మనసుల్లో లేదంటావా? నీ మనసు అనేది వేరు కాదు. నీ మనసునే 1000 దిక్కుల 1000 మనసుల్లో ప్రతిఫలింప చేసుకుంటావు. ఎన్ని జన్మల నుంచో నీలో నువ్వు అన్వేషించుకున్న శృంగారాన్ని ఇదివరకు అనేక స్త్రీ రూపాల ఈనాడు నా రూపాన నీ చేతుల్లోకి తీసుకుని అనుభవిస్తున్నావు. అంటే యుగాల ఫలితమైన నీ శృంగార వాంఛ నా రూపం ధరించొచ్చిందన్నమాట. వాళ్ళ చూపుల్లో నింద, వాళ్ళ మాటల్లో దక్కున్న అపహాస్యం, నాలో వాళ్ళ ఆశ్చర్యం, నా అసమర్థత. పోని అవన్నీ నిజమేననుకో, వదిలే. వాళ్ళెవరు నీకు? ఎలా వదలను? మరి నేనేదో చెయ్యాలి కదా. ఇదే సమస్య. మనకు అర్థం కాని సత్యమే సమస్య. బాధ అంత బాధ కాదు, బాధ కలుగుతుందనే భయం అంతా. ఆ భయం వల్ల జాగ్రత్త, జాగ్రత్తే గొప్ప బంధం. అసలు బాధే అది. ఆ జాగ్రత్త మనసుని కిందికి లాక్కపోతే అసలు బాధతో అంత బాధ లేదు. ఏమిటో చెప్తావు మాటలు, కానీ ఈ నా సమస్యల్ని తీసేయలేవు. దగ్గరగారా. ఎంత ఇరుకు మానవ జీవితం. చూడు, ఈ దేహాన్ని మనసుని నేను నీ కోసం ధరించడం అంటే ఎలా ఉంటుందనుకుంటున్నావు? నువ్వు ఏ విడవలేని ప్రియురాలి కోసం గాలి కాంతి లేని మురికి కూపంలోకి వెళ్లి నివసించాల్సి వస్తుందనుకో. ఈ విశాల సుందర దృక్పథం నుంచి ఈ ఆత్మతోనే నువ్వు ఒక కీటకం శరీరంలో ప్రవేశించావనుకో, ఎలా అనిపిస్తుంది నీకు? అలా ఉంటుంది నాకు. ఈ శరీరము, ఈ ఇంద్రియాలే చాలా ఇరుకు, వాటి వెనక మనసు. ఇంత స్పష్టమైన విశాలత్వంలో ఇన్ని చీకట్లు, మూలలు ఎలా కల్పించుకోగలుగుతోందో నీ మనసు అది చాలి పుడుతుంది. నీ బాధల్ని ఎదుర్కొని వీటి స్వభావం, రహస్యం ఏమిటని ధీరంగా ప్రశ్నించే బలం లేదా నీకు? ఎందుకట్లా దాక్కుంటావు? ఎక్కడ దాక్కుంటాను? నీ నుంచి, నా నుంచి కూడా. నీ నుంచా? అవును. నా మీద నీకెన్ని అనుమానాలు, నాలో ఎంత అసంతృష్టి, ఎంత భయం. నిన్ను నువ్వు నీ నుంచి రక్షించుకోలేనప్పుడు
ఇంకోరికి నిస్సంకోచంగా నిన్ను నువ్వు అప్పచెప్పుకోవాలి. నేనెవరనుకుంటున్నావు? ప్రేమ మూర్తిత్వాన్ని చెంది నీ చేతుల్లోకి వచ్చింది. నా నుంచి ఆ వేరుతనాన్ని తీసేసుకుని నాకు నిన్ను నువ్వు ఇచ్చుకోగలిగితే స్పష్టపరుచుకో నీ ఆలోచనల్ని. నాలో నీకేమీ అసంతృష్టి లేదనకు, నా కళ్ళ నుంచి దాచలేవు. ఎందుకంటే నీ మనసుతో ఐక్యం కాగల శక్తి నా మనసుకుంది, నీ దేహంతోనే కాదు. అయితే నాకెందుకు కాంతినివ్వలేవు? నీ దేహాన్ని మునుచుకుని నా నుంచి దాచేసుకున్నావనుకో, నీకు శృంగారాన్ని ఇవ్వడం నా తరమా? చెప్పు నాతో మాటల్లో. నీకు తెలుసుగా, కృతజ్ఞతగా తోచి ఆగాను. అదీ కాక మనస్సుకి పూర్తిగా స్పష్టం కాని విషయాలు మాటల్లోకి తీసుకొస్తే అవి అబద్ధాలవుతాయి కూడాను, ఆ బలవంతం వల్ల. కానీ నాతో నీ అధికారం నాకు బాధ. నువ్వు జ్ఞానవంతురాలివి కావచ్చు, కానీ నాకన్నా ఉన్నతంగా ఉండడం సహించను. నేనేమిచ్చి ఏమి చూపి నీ ముందు గొప్ప కాలిని నిరాశ నాలో. నిన్ను నువ్వు ఇచ్చుకున్నప్పుడు తప్ప, అప్పుడు నా రాజాధిరాజు. అవును, కానీ పురుషుడి కింద చక్రవర్తి కింద నా ఆధిక్యతను నిరూపించుకోవాలని ఉంటుంది. నువ్వు నిస్సహాయమై కన్నీళ్లతో, కోపాలతో, అల్పత్వాలతో నా మీద ఆనుకోవాలనిపిస్తుంది. నీ లావణ్యాన్ని, నీ తేజస్సుని నాదిగా నా ప్రజల ముందు చూపుకోవాలని. అది కాక యుద్ధాలు, ఉత్సవాలు, సభలు, కొలువులు, న్యాయ విచారణలు ఇవన్నీ చేస్తూ ఉంటేనే గాని నాకు జీవిస్తున్నట్లుండదు. ఏమిటది? చూడు, కన్నీళ్లతో, అబలత్వంతో నిన్ను రంజింపు చేయటం నాకు చేత కాదనుకోకు. స్త్రీలో ఉండే హాని లేని నటనలు, గౌరవించడం చనువులు, వగలు, ప్రణయకోపాలు ఇవన్నీ నాకు తెలియక కాదు. ఇన్నేళ్లు వాటిని అనుభవించి అంతకన్నా గౌరవమైన, ఉజ్వలమైన ప్రేమకి అర్హుడివైనందునే నా స్నేహార్హత కలిగింది నీకు. నిన్ను లాలించడానికి కాదు, నిన్ను కాల్చి కరిగించి శుభ్రపరిచి దేవత్వాన్ని ఇయడానికి శపించారు ఎవరో నన్ను. రాజాధిరాజా, మృణాళిని దేవి అస్తమించింది. మృణాళిని? ఇలారా. నిన్ను భరించలేను, వెళ్ళు. మేలుకో, ఈ క్షుద్ర దుస్వప్నాల్లో ఎందుకిట్లా ఆరాటపడతావు? నేను వెళ్ళనా? వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు ఒక్క నిమిషం నన్ను ఆపుకోలేవు. నేను వెళ్ళినా, నేను నిన్ను వదిలితే, ఈ నిమిషపు నీ వెర్రి అవివేకానికి రోషించి నేను వెడితే ఏమైపోతావు నువ్వు? ఎన్నడో అనుభవించి కోల్పోయి మరచిన స్వర్గానుభవం వంటి నా జ్ఞాపకంతో జన్మ జన్మలు, యుగ యుగాలు అశాంతిలో, వేదనలో, పశ్చాత్తాపంలో కాలిపోవా? ఇలారా. చూడు, మృణాళిని మృత్యువుకి నా రాక కారణమని నా మీద నీలో ద్వేషం, నీ కామపరత్వం కారణమని నీకు నీ మీదే అసహ్యం. ఇవన్నీ చాలా అల్పత్వం. అంతకన్నా ఏ కొంచెం జ్ఞానంతో జీవితాన్ని చూడగల వివేకం ఉన్నా స్పష్టమవుతుంది ఇది విధి నియమమని. నేను రాకముందు మృత్యువు నెరగవా? నేను రాకపోయినా బాధని, మృత్యువుని అభ్యంతరపరచగలవా? వేదరాజా, ప్రియా, మేలుకో. మేలుకోమని నిద్రపుచ్చుతాను. ఇప్పుడైనా నువ్వెవరో చెప్పు. నీ ప్రియురాల్ని. చూడు, ప్రశ్నలు అడగడం మర్చిపో, విశ్వాసం నేర్చుకో, నన్ను నమ్ము. నేను నీ ప్రియురాల్ని కాక ఇంకేవీ కాదు. నువ్వు నా నాథుడు,
నా ప్రభువి. నువ్వు లేనిది నాకు నేననే దానికి అర్థం లేదు. యుగాలు వెతికి వెతికి చేరాను ఈనాటికి నిన్ను గొప్ప శాంతితో. ఈ లోక శాంతి కాదు, 1000 కన్నులతో ఎక్కడ ఎక్కడ అని కాలంలో ప్రతి క్షణం ఎదురు చూసే సూర్యచంద్రులతో, అనంత దూరాన ఉన్న నక్షత్రాల కాంతితో కళ్ళు కలిపి వెతికే మధురమైన అశాంతితో మాయ పొరలు ఛేదించి అనేక రూపాలలో, లోకాలలో, కాలాలలో ఎవరు నా ఆత్మనాథుడెవరు అని దిక్కులు నిశ్శబ్దంగా మారుమ్రోగే అన్వేషణ ఫలితంగా కలుసుకున్నాను నిన్ను. నన్ను మరచిపోకు. మళ్ళీ నా చేతుల్ని తప్పించుకుని అంధకారంలోకి జారి నా నుంచి దూరం అయిపోకు. నీ అనుభవానికి నువ్వే విరోధివి, నీకు నువ్వే అబద్ధీకుడివై మన ఇద్దరి మధ్య విరహ సముద్రాలని కల్పించకు. నన్నే నువ్వు నిరాకరిస్తే నేను నిస్సహాయనైపోతాను. ఎంత కూరాని కాంతికై మౌనంగా పువ్వురెక్కల మీద కన్నీరు కార్చే రాత్రి వలె నా విరహంలో నేనే అణిగిపోతాను. ప్రియా, పురూరవా, నన్ను నిరాకరించకు. చాలా ఆలస్యమైంది. వింటున్నావా ఆ కోలాహలం? ఇన్ని గంటలు చర్చిస్తున్నారు. ఏమిటో తెలుసా? నా నడవడిని. అంటే నిన్ను పంపేయాలట. నీ వల్ల రాజ్యానికి అరిష్టం, ఆపద. నా వైపు పలికిన వారు ఒక్కరు లేరు. గురువులు, సామంతులు, ప్రజలు, సైన్యాధిపతులు, చివరికి నా పుత్రులు. అది ఆ కోలాహలం. ఏమన్నావు నువ్వు? ఒక్క మాట వినన్నాను. కానీ వాళ్ళ పద్ధతి ఏమీ బాగాలేదు. ఏదో రహస్య వ్యాపార ప్రయత్నం తెలుస్తోంది నాకు. ముఖ్యంగా నా ఆప్తుడు, ప్రాణతుల్యుడు ఆదిత్యుడు కూడా. ఏం చేస్తావు ఇప్పుడు? నన్ను ఎన్నడూ ప్రశ్నించని వాళ్ళు, నా సన్నిహితులు కూడా నా క్షేమం కోసం నిన్ను పంపేయమంటున్నారు. ఇక ఇక్కడ నిలవడం దుస్సహమే కాదు, శోభాయుతం కాబోతోంది. వెళ్ళిపోదాం. రాజ్యం వాళ్ళకి ఒప్పచెప్పి వెళ్ళిపోదాం. ఏమంటావు? సరే. ఏమిటా సందేహం? నీ మనసులోని సందేహమే. నీకెలా తెలిసింది? ఐక్యం అంటే అర్థమేమిటి మరి? అవును, అక్కడైనా మన శాంతంగా వదులుతారా అని. అవును, మన విలాసం కోసం మనం వెళ్ళాలి, కానీ ఇబ్బందులకు విరిచేందుకు వెళ్దాం. మరి ఏం చేయను? ఆ సమయానికి ఏం చెయ్యాలో అదే తెలుస్తుంది. ఏం చెయ్యను అనే ప్రశ్నని నిర్మూలించగలిగితే ఆ ప్రశ్నే ఈ ప్రపంచంలో దారుణం, ఇన్ని భయాలకి కారణం. ఏది చేసి ఏది చెయ్యక పోయింది ఏమీ లేదని గ్రహించరు. వింటున్నావా? ఈ సమయాన నా సైన్యంతో వాళ్ళందరినీ హతమార్చాలనిపిస్తోంది. ఏమిటి? ఎందుకు ఆ పని చేయలేదు? చేస్తాను చూడు. ఉండు, చేస్తాను అని ఆ పని మీద బలం తెచ్చుకోవడంలోనే నీ బలహీనం తెలియడం లేదా? బలహీనమా? నాకు? నీ ధైర్యంలో కాదు, నీ ప్రావీణ్యతలో కాదు, ఆ పని నుంచి నీకు రాగల ఫలితం పైన విశ్వాసంలో బలహీనం. అంటే జ్ఞానం విశాలమైందన్నమాట నీలో. పూర్వం నీకు సందేహమే కలిగేది కాదు. చూడు, మళ్ళీ చెప్తున్నా, నిన్ను నువ్వు అర్పించుకో. ఎవరికి? నీకే కదా. నాకు కాదు, నా పైన నీ ప్రేమకి. అర్థం కావడం లేదు నీకు. మళ్ళీ ఇంకోసారి, ఇదే కడపటిసారేమో నీకు చెప్తున్నాను. ప్రేమకి నిన్ను, నీ ఐశ్వర్యాన్ని అర్పించడం కాదు, నీ స్వేచ్ఛని, నీ బయట స్వేచ్ఛని కాదు, నీ ఆత్మ స్వేచ్ఛని, నీ కోపాల్ని, ధర్మాల్ని, ఇష్టాల్ని, కర్తవ్యాన్ని అన్నీ అర్పించు. ఏమో, ఇంకా నాకు తెలీదు. తెలుస్తుందిలే, తొందరే. ప్రస్తుతం నా నిర్దేశం ఏమిటంటే,
అవన్నీ తీసేసి నిర్విచారంగా నా చేతుల్లోకి రా. వాళ్ళు ఉత్త శబ్దం. ప్రేమలో లెక్కలు లేవు, యోచనలు లేవు. జీవితం ఏమైపోని, నష్టాలే రాని, సమస్తం కూలిపోని. ప్రేమ జీవితం విధివలే కాల ప్రవాహం కన్నా బలంగా తీసుకుపోతుంది తన ఆరాధకుల్ని. పద, ఆ కత్తి బట్టలు అన్నీ తీసి. ఈ గాలిలోంచి, ఆకాశంలోంచి ఏవో ఆదేశాలు దూరంగా వినపడుతున్నాయి నాకు. ఇంకా నీకు నాకు ఎక్కువ వ్యవధి లేదనుకుంటాను. అంటే వెళ్ళిపోవాలి. అవును, వెళ్ళిపోదాం. నీ మీద నాకు అనంతకాలపు ఆది నుంచి ప్రేమ. ఎందుకో ఎట్లానో నాకు తెలీదు. నువ్వు నేను అనే గీతం తప్ప ఇంకేం వినపడదు. ఈ సృష్టి లీలా తరంగాల మీద మనిద్దరి ప్రేమనాట్యమే కనిపిస్తుంది నాకు. రా, ఇలా రా, కూర్చో. నేను అనేది తప్ప నీ మనసు నుంచి అన్నీ దూరం చేసుకో. చూడు, ఈ అందమంతా నేను, సమస్తము నేను నీకు. నమ్ము నా మాట. రా, రా. నిన్నటి కల నిజంగా మెలకువలో జరిగింది ఇవాళ. నీకు తెలిసిందా? నువ్వెరుగుదువా? అవును. ఈ స్థితిని యోగులు వర్ణించారు. నువ్వు నేను అనే భేదమైపోయిన ఆ నిమిషాన నా లోపలి అగాధాన్ని అందుకుని, ఆక్రమించుకుని, ఐక్యం కావాలని ఆ ఉద్ధృతంలో రక్తమంతా తలకెక్కింది. నా శరీరం అంతా నన్ను వణికించే విద్యుల్లతలు పరిగెత్తాయి. మాట ఆగిపోయింది. నాలుక నా స్వాధీనం తప్పింది. నీతో చెబుదామంటే. నీకు తెలిసిందా? మన చుట్టూ ఉన్న ఈ చీకటి భగ్గుమని 1000 దయగల సూర్యులతో వెలిగింది. ఆ మెత్తని కాంతిలో ఈ ఆకాశం లేదు. మన చుట్టూ ఈ స్థలం దిక్కులు ఇచ్చి దూరమైనట్లు విప్పుకుంది, మాయమైంది. ఏమీ లేని ఈ స్థలం దూరం కావడం అంటే ఆకాశం కనబడకుండా వెళ్ళిపోతుందనుకో మన కళ్ళ ముందు ఆ విశాలత్వం. నీ ఆత్మలో ఆ విశాలత్వం. ఏమి ఆనందం! దాంట్లో నువ్వు నేను. ఈ వనం ఏమీ లేవు, ఎవ్వరూ లేరు. మన దేహాలు లేవు, మనం ఉన్నాం. కాదు, మనం లేవు, ఉత్త ఆనందమే ఉంది. మనం కాదు, నువ్వు కాదు, నేను కాదు. నువ్వు అవును, నేను అవును. భేదం లేని నువ్వు నేను, ఐక్యమైన మనం. అవును. ఒక్క క్షణం, యుగం, కాల పరిమితి లేదు అనుభవానికి. అంతే, అయిపోయింది. ఎవరు? ఎవరైతేనే నిద్రపో. ఎవరిది? ఎవరో పోనిద్దు. ఎవరో చూడని. అబ్బా, ఎవరైతేనే చూడకు. అలా కాదు. ఎవరిది? ఎవరో పోనిద్దు. ఎవరో చూడని. అబ్బా, ఎవరైతేనే చూడకు. అలా కాదు. వాళ్ళు ద్రోహం తలిచారు. ఈ రాత్రికి అయితేనే అపాయం. కానీ నిరాయుధనం. వీల్లేదు, నన్ను వెళ్ళని. అబ్బా, వద్దు, నన్ను వదలకు. రా. ద్రోహి. ఏం లేదు. ఉండు. ఏది నా కత్తి? నువ్వు కదలద్దు. నా ఆజ్ఞ. పురూరవా, ఆగు, వెళ్ళకు. నా ఆజ్ఞ. నువ్వా? ఎవరైతేనే అనుభవించు. పురూరవా, నేను వెళుతున్నాను. అపరాధిని. అవును, నా శాపం గడువు తీరింది. నాకన్నా, నా ఆజ్ఞ కన్నా నీ ప్రతాపం అధికమైంది నీలో. అపరాధిని.
క్షమించు. నేను వెళ్తున్నాను. వెళుతున్నావా? నా నుంచి ఏ పరిహారం, ఏ శిక్ష? ఏమీ లేదు. గొప్ప పరీక్ష జరిగింది నీ జీవితంలో. మరి వాళ్ళు నిన్ను చంపేసేవాళ్ళు. నన్ను చంపలేరు. నాకు అడ్డుపడ్డ నిన్ను చంపేవాళ్ళు. ప్రియా, విను. నేను ఊర్వశిని. ఊర్వశివా? ఇన్నాళ్ళు దాచావా? ఇన్నాళ్ళు నాకు తెలీదు. విను, నిన్ను చంపి ఉంటే ఈ దేహ భారాన్ని వదిలి నాతో దేవలోకానికి వచ్చేవాడివి. కానీ నీ మనసు ప్రోత్సాహం నిన్ను జయించింది. పాపం, గొప్ప విరహంలో అనేక సంవత్సరాలు మథనపడాలి నువ్వు, మరణం వరకు. అదెంతసేపు? నేను వస్తున్నాను. ఈ కత్తితో లాభం లేదు. నీ సహజ మరణ సమయం వరకు ఎట్లానూ అందను నేను నీకు. నన్ను విడిచి వెళుతున్నావా? ఇదంతా మాయ, నీ ప్రేమ మాయ. ఈ సృష్టి, ఈశ్వరుడు ఎంత వాస్తవమో నా ప్రేమ అంత వాస్తవం. మరి నన్ను ఎలా వదలగలవు? నా శక్తిలో లేదు నీతో ఉండటం. ఎవరు మన విరోధులు? చెప్పు. ముల్లోకాల్లో ఎవరైనా? ముల్లోకాలు వెతికినా దొరకని శక్తి, ఈ జీవిత విధాతకి నిర్మాతకి అందని శక్తి. దిగులు పడకు, ఆ కల్పాంతం నీ కోసం కాచుకుని ఉంటాను. ఊర్వశి, ప్రేయసి, పోనీ నిన్ను. జీవితం ఒక్క క్షణం, మన ప్రేమానుబంధం అనంతం. నా విరహం పొందిన కొద్దీ క్రమంగా నేను ఇంకా గొప్ప శృంగారంతో, జ్ఞానంతో నీ హృదయంలో వ్యాపిస్తాను. దిగులు పడకు. ఎంత నిర్భాగ్యం! నిన్ను నువ్వు నిందించుకోకు. ఇట్లా జరగాలి అంతే. నువ్వు ఒక్క కలైపోతావు. నీతో అనుభవం ఒక్క క్షణమైపోతుంది. మళ్ళీ ఈ మాయలో పడతాను. భయపడకు, నా వాడివి. నువ్వేం చెయ్యి, ఏ సుఖ దుఃఖ భ్రాంతుల్లోనైనా నిన్ను విడవను. నా ప్రియుడివి నువ్వు, నేనే నువ్వు. పిచ్చివాడా, ఊర్వశి అంటే ఏమిటి? మీ లోకం వల్లే యోచించకు. ఊర్వశి అంటే ఒక అనుభవం, శరీరం కాదు. శరీరమైనా ఒక అనుభవమే కదా. ఈ వియోగం, బాధ ఎందుకని ఏడుస్తావు? కానీ వాటి వల్ల కలిగే అశాంతి లేకపోతే ఏమందుకోగలరు మీరు? అన్నీ సహించు, విధిని ప్రార్థించు, దిక్కులదిరేటట్టు ఊర్వశి అని ప్రశ్నలు సాధించు. నీకోసమే కాచుకుని ఉంటాను. నేను చాలా సత్యం, నీదాన్ని. నీ జీవితం ఒక క్షణం, ఊర్వశితో అనుభవం అనంతం. దయ నాకు లేదనుకోకు, సన్నిహితంగా రాలేననుకోకు. కానీ నేను నీకు దగ్గరైనానా? నన్ను వదలలేదు. నేను వెళ్ళాక నీ బాధని భరించలేదు. నీతో కలిసి సుఖించిన ఊర్వశిని తలుచుకో. నన్ను అందుకోగలిగే వరకు నేను వెళ్తాను. పురూరవ నాటకం విన్నారు. రచన శ్రీ చలం. రేడియో అనుసరణ శ్రీ జనమంచి రామకృష్ణ. సంగీతం శ్రీ ఎం చిత్తరంజన్. సాంకేతిక సహాయం శ్రీ సిహెచ్ మోహన్. సమర్పణ శ్రీ గోపాల్. ఇందులో పురూరవుడు శ్రీ కె చిరంజీవి, ఊర్వశి శ్రీమతి ఎన్